పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవ సహోదరి సహోదరులారా, మీకందరికీ పాస్కా 3వ ఆదివారపు సందేశానికి ఉత్థాన దేవుని పవిత్ర నామమున క్రీస్తు దేవుని ఉత్థాన సువార్త సందేశమును ఆలకించుటకు స్వాగతం పలుకుతున్నాను. గౌరవ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త లోకగారి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి 35వ వచనం వరకు. ఈ సువార్తలోని ముఖ్యాంశము, అంతటా వారు ఒకరితో ఒకరు ఆయన మార్గంలో మనతో మాట్లాడినప్పుడు, లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయాలు ప్రజ్వరలేదా అనుకొనిరి. ఈనాటి సువార్త మనలందరినీ ఆలోచింపజేయు సందేశం, పవిత్ర దివ్య సప్రసాద ఔన్నత్యమును తెలియజేయు సందేశం. క్రైస్తవుని జీవితంలో వాక్యోపదేశం ఆలకించడం ముఖ్యమా, లేక దివ్య సప్రసాద స్వీకరణ ఒక్కటే ముఖ్యమా, లేక రెండూ ముఖ్యమా? అంతేకాకుండా దివ్య సప్రసాదం స్వీకరించిన తదుపరి అనుదిన జీవితంలో పాటించవలసిన విషయాలు ఏంటి అను ప్రశ్నకు సమాధానాలుగా ఈ వాక్యోపదేశంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న, ఒక వ్యక్తి యొక్క జీవితంలో వాక్యోపదేశం ముఖ్యమా, లేక వాక్యోపదేశమును ఆలకించడం ముఖ్యమా? ఈ ప్రశ్నకు సమాధానంగా ఈ సువార్తలో క్రీస్తు దేవుని ఇద్దరు విశ్వాసులు ఎమ్మావు గ్రామంలోకి వెళ్తున్నప్పుడు జరిగిన సంఘటనతో పోల్చుకోవచ్చు. ఈ సంఘటనలో క్లేయప మరియు మరొక విశ్వాసి యొక్క ఎమ్మావు గ్రామంలోకి చేయు ప్రయాణమును ప్రతి మనిషి యొక్క జీవన ప్రయాణంతో పోల్చుకోవచ్చు. అది ఎలాగంటే, మన జీవితము అనే ప్రయాణంలో మన కుటుంబస్తులతో పాటుగా వివిధ సందర్భాల్లోనూ అనేక మందిని కలుస్తాము, కొంతమందితో పరిచయం ఏర్పరచుకుంటాము. అలాగే మనము క్రీస్తు దేవునితో కూడా పరిచయము ఏర్పరచుకొని ఉంటాము. అది ఎలాగంటే బాప్తిస్మం ద్వారా. ఈ సందర్భాన్ని లోకగారి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనంతో పోల్చుకోవచ్చు. ఆ వచనాన్ని చదువుకుందాం. ఆ రోజుననే వారిలో ఇద్దరు యెరూషలేమునకు 7 మైళ్ళ దూరంలో ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనల గురించి మార్గమును ముచ్చరించుకొనిచున్నారు. వారు ఇట్లు తర్కించుకొనిచుండగా యేసు తనకు తానుగా వారిని సమీపించి వారి వెంట నడవసాగను. ఈ వాక్యములను బట్టి మనం చూసినట్లయితే వారి యొక్క సంభాషణను బట్టి క్రీస్తు ప్రభువు వారి వద్దకు ప్రవేశించి వారితో పరిచయం చేసుకున్నారు, వారితో నడవటం ప్రారంభించారు. అనగా మన జీవితంలో కూడా బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనకు ప్రభుత్వ సంబంధం ఏర్పడుతుంది, లేక పరిచయం ఏర్పడుతుంది. అప్పటి నుండి మన జీవితంలో మనకు క్రీస్తు ప్రభువు తోడుగా ఉంటారు అన్నది ఈ యొక్క వాక్యాల యొక్క గూఢార్థం. ఆ సందర్భం నుంచి ఈ వచనాలను బట్టి మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఎప్పుడైనా ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది క్రీస్తుని గురించి తలంచుకున్న, క్రీస్తు రక్షణ సువార్త గురించి, అద్భుతాల గురించి, మరణం గురించి, ఒకటేంటి క్రీస్తు దేవుని గురించి ఎవరైనా ఏ సందర్భంలోనైనా మాట్లాడుకున్నట్లయితే, ఎవరన్నా ప్రసంగాలు చెప్తున్నప్పుడు విన్నా, అంతేకాకుండా ఎవరైనా క్రీస్తు గురించి మాట్లాడినప్పుడు, ప్రసంగాలు వింటున్నప్పుడు కానీ ఆ సందర్భంలో క్రీస్తు ప్రభువు వారి మధ్య ఉంటారు అన్నది ఈ వాక్య యొక్క గూఢార్థం. ఆ సందర్భంలో వారి మధ్య తెలిసిన వ్యక్తిగా ప్రత్యక్షం అవ్వచ్చు, తెలియని వ్యక్తిగానైనా వారి మధ్య ప్రత్యక్షం అవ్వచ్చు. ఆ విధంగా వారి మధ్య ప్రత్యక్షం అవ్వచ్చు. వారి గురించి ఎంత వీలైతే అంత ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ సంభాషణలో తప్పులు దొరుకుతున్నప్పుడు ఆ తప్పులను సర్దిద్దు బాటసారిగా మన మధ్య ప్రయాణం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మన తప్పుల నుంచి మనల్ని విముక్తి చేయుటకు మన మధ్య ఉంటారు. మనతో సంభాషణలు పొడిగిస్తూ ప్రశ్న సమాధానాల రూపంలో మనతో ప్రయాణంలో ఉంటారు. సందేశంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఎమ్మావు వరకు చేసిన ప్రయాణంలో క్రీస్తు వారితో ఉన్నట్లుగా లోకగారి సువార్త 24వ అధ్యాయము 15-16వ వచనంలో చెప్పబడినట్లుగా. అంతేకాకుండా మనం క్రైస్తవ సంఘాల బోధకులు, గురువులు వాక్యోపదేశ బోధకై మీటింగులు ఏర్పాటు చేసినప్పుడు క్రీస్తు ప్రభువు వారందరి మధ్య ఉంటారు అన్నది ఈ వచనాల ద్వారా మనకి స్పష్టమవుతుంది. అయితే ఆ ప్రసంగాల సమయంలో జరుగుతున్న విషయం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రజలు క్రీస్తు సువార్తను శ్రద్ధగా వినేవారిగానే ఉంటారు, కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఆ సందర్భంలో ఎవరో ఎన్ని సౌండ్ సిస్టమ్స్ పెట్టుకొని ప్రదేశాలు దద్దరిల్లేలా వాక్యోపదేశాలు ఎందరు చేసినా, ఎంతసేపు ప్రసంగాలు చెప్పినా వినేవారికి ఏమీ అర్థం కానే కాదు. లోకగారి సువార్త 24వ అధ్యాయము 27వ వచనంలో చెప్పినట్లుగా
27వ వచనంలో ఇలా ఉన్నది. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తనను గూర్చి వ్రాయబడినవి అన్నీ వారికి వివరించెను. అయినా కూడా ఆ ఇద్దరికి ఆ వాక్యములు లేక ఆ వచనములు అర్థం కాలేదు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అలాగే 32వ వచనంలో చెప్పినట్లుగా బహిరంగ మీటింగ్లలో వాక్యోపదేశం విన్న వారందరూ విస్తుపోవటం తప్ప వారు అంతా నిష్ప్రయోజనంగానే కనిపిస్తుంది. అర్థం అయినట్లనే ఉంటుంది. కానీ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆలోచిస్తే మొత్తం శూన్యంగా వాళ్ళకి ఉంటుంది, అనగా ఏమీ అర్థం కానట్లు ఉంటుంది. దానికి కారణం ఏంటో మనం తెలుసుకుందాం ముందు వచనాల్లో. క్రీస్తు ప్రభువుని గురించి ఆ పబ్లిక్ మీటింగుల్లో వారు ఏదో కొత్త వ్యక్తి గురించి తెలుసుకున్నట్లు వారికి అనిపిస్తుంది. ఎందుకో తెలుసా గౌరవ సహోదరి సహోదరులారా? ఆ కారణం లోకగారి సువార్త 24వ అధ్యాయము 31, 32 వచనంలో ఉన్నది. అది కూడా తెలుసుకుందాం. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడయ్యను. అంతటి వారు ఒకరితో ఒకరు మార్గంలో ఆయన మనతో మాట్లాడినప్పుడు, లేఖనములు అన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయంలో ప్రజ్వలలేదా అని అనుకున్నారు. ఇప్పుడు మనం పబ్లిక్ మీటింగ్ల విషయానికి వస్తే వారికి ఎందుకు కనువిప్పు కలగదు అని అంటే, ఇప్పుడు మనం చదువుకున్న వచనాల ప్రకారం అప్పటికి క్రీస్తు ప్రభు వారి ప్రసంగాల్లో పాల్గొన్న వారికి క్రీస్తు ప్రభు కొత్త వ్యక్తిగాను, అప్పటి వరకు అసలు పరిచయం లేని వ్యక్తిగాను, వారిలాగే ఒక బాటసారిగాను లేక వాక్యోపదేశం అందరిలాగా తాను వినుటకు వచ్చిన వ్యక్తిలా కనిపిస్తాడు క్రీస్తు ప్రభు. వారి మధ్య ఒక పరిచయం లేని వ్యక్తిలాగా మీతో ప్రశ్నలు వేసి తర్కిస్తాడు. పవిత్ర బైబిల్ గ్రంథంలోని వివిధ వచనాలను రెఫరెన్స్లను చెబుతాడు. మనకు మొత్తం ఆ క్రొత్త వ్యక్తి పవిత్ర బైబిల్ గ్రంథం ఆపోసన పెట్టిన వ్యక్తిలా కనిపిస్తాడు. అయినా వారికి 31, 32 వచనం చెప్పినట్లుగా కనువిప్పు కలగదు, హృదయాలు ప్రజ్వరిల్లవు. దీనికి అంతటికీ కారణం ఏమిటో తెలుసా గౌరవ సహోదరి సహోదరులారా? ఇదిగో కారణం. లోకగారి సువార్త 24వ అధ్యాయము 31 వచనంలో జరిగిన పవిత్ర సంఘటన. ఆ పబ్లిక్ మీటింగుల్లో ఈ యొక్క సంఘటన జరగదు కాబట్టి పబ్లిక్ మీటింగులో అందరూ విన్నట్టే కనిపిస్తారు, అర్థం చేసుకున్నట్టే ఉంటుంది వారికి. కానీ తరువాత చూస్తే ఏమీ అర్థం కానట్లు కనిపిస్తుంది. కారణం ఇదిగో ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 30వ వచనంలో ఇలా ఉన్నది. యేసు వారితో కూడా భోజనకు కూర్చున్నప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి వారికి ఇచ్చెను. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరుల అత్యంత ప్రధానమైనటువంటి సంఘటన, వారి యొక్క జీవితంలో జరిగిన సంఘటన. ఇదిగో ఈ సంఘటన పబ్లిక్ మీటింగ్లో జరగదు కాబట్టి ఎవరు ఎప్పుడైనా ఎవరికైనా క్రీస్తు దైవత్వం గురించి, వారి ఉత్థాన ఔన్నత్యం గురించి ఇప్పుడు కనువిప్పు లేక హృదయాలు ప్రజ్వలితాయి అంటే, ఇగో 30వ వచనంలో మనం చదువుకున్నట్లుగా ఆ మీటింగుల్లో కానీ దేవాలయాల్లో కానీ ఆ సంఘటన జరిగితేనే అప్పుడు వారికి క్రీస్తు దేవుని గురించి అప్పటి వరకు విన్న సంఘటనలు లేక వాక్యాలు గుర్తుకు వస్తాయి, హృదయాలు ప్రజ్వలితాయి, జ్ఞానోదయం కలుగుతుంది, క్రీస్తుని గురించి జ్ఞాన నేత్రాలు తెరుచుకుంటాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి హృదయం ప్రజ్వలిల్లాలన్నా, కనువిప్పు కలగాలన్నా వేరే మార్గం వెతకకుండా రోజుల్లో జరుగుతున్నట్లుగా క్రీస్తు ప్రభుని బలి పూజ జరిగించి అందులో దివ్యసప్రసాదం స్వీకరిస్తేనే తప్ప హృదయాలు ప్రజ్వలిల్లవు, మనసులు కనువిప్పు కలగవు. అంటే క్రీస్తు ప్రభువు దివ్య పూజ బలికి ఎంత గొప్ప ప్రాధాన్యత ఇస్తున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ 2 పవిత్ర సంఘటనలు జరిపించి క్రీస్తు ప్రభువుని స్వీకరిస్తే తప్ప మనిషి హృదయం ప్రజ్వలిల్లదు, కనువిప్పు కలగదు. అంటే ఈనాడు సువార్తలో క్రీస్తు ప్రభువు వారికి వాక్యోపదేశం చేసి లోకగారి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి 29వ వచనంలో చెప్పిన విధముగా ఆ వాక్యోపదేశం అయిన తర్వాత క్రీస్తు ప్రభువు రొట్టెను విరిచి వారికి అందించారు. అదేవిధముగా దివ్య పూజ బలిలో దివ్యసప్రసాదం గురువుల హస్తముల ద్వారా క్రీస్తు నీళ్ళనే ఉండు దివ్యసప్రసాదం స్వీకరించాలి. అప్పుడే క్రీస్తు ప్రభుని దయతో మనకు హృదయాలు ప్రజ్వలితాయి, మన మనసులు దైవత్వంతో వికాసం చెందుతాయి. దివ్యబలి పూజ లేని వాక్యోపదేశం మనిషి మనసును వికసింపచేయవు, హృదయాలు ప్రజ్వలింపజేయవు. గొప్ప సందేశాన్ని ఈ రోజు సువార్త మనకి తెలియజేస్తుంది. సందర్భంలో మరొక విషయం ఏమిటంటే, 2 సంఘటనలు జరిగిన తర్వాతే ఆ బాటసారులు క్లేయోపా మరి ఒకరు ప్రజ్వలిన
మనస్కులై వికసించిన హృదయాలతో వారు పొందిన ఉత్థాన క్రీస్తు యొక్క దర్శనాన్ని ధైర్యంగా పరవశ మనస్కులై యెరూషలేమునకు తిరిగి వెళ్ళినట్లుగా ప్రతి క్రైస్తవుడు క్రీస్తు ప్రభు యొక్క దివ్య ప్రసాదం స్వీకరించి తరువాత ప్రార్థనా మందిరం నుండి ఇంటికి వెళ్ళి ఆ ఇద్దరు ప్రభుకి సాక్ష్యం ఇచ్చినట్లుగా ప్రతి క్రైస్తవుడు తన గృహమునకు తిరిగి వెళ్ళి దేవాలయమునకు రాని వారికి వారు దేవాలయంలో దివ్య ప్రసాదం ద్వారా పొందినటువంటి అనుభూతిని సాక్ష్యముగా చెప్పవచ్చు. అంటే ప్రతి క్రైస్తవ దేవాలయంలో వాక్యోపదేశము మరియు దివ్య బలి పూజ తప్పనిసరిగా ఉండాలనేది ఈనాటి క్రీస్తు ప్రభుని యొక్క సందేశం యొక్క తాత్పర్యం. గౌరవ సహోదరి సహోదరులారా, మరి ఈనాటి సందేశం ద్వారా మనం నేర్చుకున్న విషయం ఏంటి అంటే, మనము ఎక్కడికి వెళ్ళినా, ఏ పబ్లిక్ క్రైస్తవ మీటింగ్లకు వెళ్ళినా మనం కేవలం వాక్యోపదేశంతో సంతృప్తి పడి రాకూడదు. దానివలన ప్రయోజనం ఉండదు. ప్రయోజనం అంటే మన యొక్క జీవితాల్లో ప్రయోజనం ఉండదు. కాబట్టి ప్రతి వ్యక్తి దేవాలయంకు వెళ్ళి దేవాలయంలో వాక్యోపదేశం విని దివ్య ప్రసాదం స్వీకరించడం క్రైస్తవ విశ్వాస జీవితానికి ఎంతో ముఖ్యమైనటువంటి అంశంగా మనం భావించి మన జీవితాల్లో ఈ రెండు విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి మనకు శక్తిని ఇవ్వమని మన ప్రభువుని ప్రాధేయపడి ప్రార్థన ద్వారా వేడుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. ప్రభువా, ఉత్థాన దేవుడా, ఈనాటి మీ పవిత్రమైనటువంటి సందేశం మాకు ఎంతో కనువిప్పుగా ఉండే సందేశాన్ని ఇచ్చారు ప్రభువా. ఏంటా కనువిప్పు అంటే, మేము కొన్ని సందర్భాల్లో దేవాలయాలకు వెళ్ళి దైవవాక్యాలు విని వస్తున్నామే, కానీ అప్పుడు మాకు అంతగా కనువిప్పు కలిగినట్లుగా వాస్తవానికి అనిపించదు ప్రభువా. అదే ఈనాడు జరిగినటువంటి సంఘటన ప్రకారం మా జీవితాల్లో జరిపించండి. మేము ఎక్కడికి వెళ్ళినా దివ్య ప్రసాదం లేక దివ్య బలి పూజ ఉన్న మీటింగులకు మాత్రమే వెళ్ళి అక్కడ పూర్తిగా దైవవాక్య ధ్యానమును మరి మీ పవిత్ర శరీర రక్తాన్ని స్వీకరించి సంతృప్తి పడి మిమ్మల్ని మా హృదయాల్లోనికి, మా గృహాల్లోకి, మా వ్యక్తిగత జీవితంలోనికి ఆహ్వానించుకునే భాగ్యమును మాకు ప్రసాదించమని మా నాదుని మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము ప్రతిమాలు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవ సహోదరి సహోదర, ఈనాటి సువిశేషంలో ఎమ్మవునకు వెళ్ళువారైన ఇద్దరిని ఈ సువిశేషం గురించి బోధించేవారు చాలామంది బోధకులు ఆ ఇద్దరిని క్రీస్తు ప్రభుని శిష్యులుగా సంబోధిస్తున్నారు. ఇక్కడ నాకు కొద్దిపాటి సందేహం ఉన్నది. ఆ బోధించే వారికి చిన్న విన్నపము. అది ఏమిటంటే, ఈ ఎమ్మవునకు వెళ్ళువారు క్రీస్తు ప్రభుని శిష్యులు కారు. ఇదే విషయమై మార్కు గారు కూడా 16వ అధ్యాయము 12వ వచనంలో క్రీస్తు ప్రభుని శిష్యులుగానే చెప్పబడి ఉన్నది. కానీ లోకగారి సువార్తలో ఒకరి పేరు మాత్రమే నమోదు చేయబడి ఉన్నది. ఆ ఒక్క వ్యక్తి పేరు క్లయోపా. ఈ ఇద్దరు వ్యక్తులు క్రీస్తు ప్రభుని శిష్యులు గారని చెప్పడానికి ఇది ఒక కారణం. అదేమిటంటే, క్రీస్తు ప్రభుని శిష్యుల్లో క్లయోపా అను పేరు కలవారు ఎవరు లేరు. వీరిద్దరూ క్రీస్తు ప్రభుని శిష్యులు కాదని చెప్పడానికి మరొక రుజువు కూడా ఉన్నది. ఈ లోకగారి సువార్త 19వ అధ్యాయంలో. ఆ కారణం ఏమిటంటే, క్రీస్తు ప్రభువు ఆ ఇద్దరిని ప్రయాణ మధ్యలో వారు క్రీస్తు ప్రభుని గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఆ సందర్భంలో క్రీస్తు ప్రభు ఒక బాటసారిలాగా ఏమీ తెలియని వ్యక్తిగా వారిని ఏమి జరిగినది అని ప్రశ్నించారు. అప్పుడు వారు, నజరేయుడైన యేసుని గురించి నీవు వినలేదా? ఆయన ఒక ప్రవక్త, తన క్రియల యందును వాక్కునందును దేవుని ఎదుటను శక్తివంతునిగా పరిగణింపబడినవాడు అని వారు సమాధానం చెప్పారు. ఈ సమాధానమును మనం నిశ్చితంగా పరిశీలించినట్లయితే ఈ వచనంలో ఈ క్లయోపా క్రీస్తును ప్రవక్తగా నమ్ముతున్నాడు. అంటే అతనికి క్రీస్తుని గురించి పూర్తిగా అవగాహన లేదు అని మనం చెప్పవచ్చు. ఎందువల్లంటే, క్రీస్తు ప్రభువు సజీవ దేవుని కుమారుడు అని క్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యులకు తెలుసు. అది ఎలాగ చెప్పగలమంటే, ఒకసారి పునీత పేతురు గారే క్రీస్తు ప్రభు గురించి మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని అన్నారు. కానీ ఈనాటి సందేశంలో క్లయోపా అను వ్యక్తి క్రీస్తు ప్రభువును ప్రవక్తగా సంబోధించాడు. కాబట్టి ఈ వచనాలను బట్టి అయినా కూడా మనము ఎమ్మావు గ్రామానికి వెళ్ళి ఈ ఇద్దరు క్రీస్తు ప్రభుని శిష్యులు కాదని కరాఖండిగా చెప్పవచ్చు. కేవలం వారు క్రీస్తు ప్రభుని నమ్మిన సామాన్య విశ్వాసులు మాత్రమే.
ఈ విషయాన్ని గమనించవలసిందిగా మీకు అందరికీ మనవి.